హలో గైస్ ఎట్లున్నారు అందరూ? సో ఈ పర్టిక్యులర్ వీడియో జేడబ్ల్యూ 2028కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ మీ నెక్స్ట్ 2 ఇయర్స్ మ్యాథ్స్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, అసలు మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి, నువ్వు మ్యాథ్స్లో తోపువా లేదా మ్యాథ్స్ నీకు చాలా వీకా, సంబంధం లేదబ్బా. నీ నెక్స్ట్ 2 ఇయర్స్ నువ్వు మ్యాథ్స్ ఎలా ప్రిపేర్ అయితే జేడబ్ల్యూ 2028లో నీకు 99% మ్యాథ్స్లో వచ్చేలాగా నీకు ఆ కెపాసిటీ నువ్వు డెవలప్ చేసుకుంటావో ఎగ్జాక్ట్లీ దానికి రిలేటెడ్ 5 పాయింట్స్ అయితే కవర్ చేస్తాం. ఈ 5 పాయింట్స్ ఈ నెక్స్ట్ 2 ఇయర్స్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయి. నేను చెప్తున్నా కదా, మ్యాథ్స్ ఒకవేళ ప్రెసెంట్ నీ ఫేవరెట్ సబ్జెక్ట్ కాకపోయినా లేదా వీక్ అయినా కూడా నీ 2 ఇయర్స్ ఈ 5 పాయింట్స్ నువ్వు కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం ఈ 2 ఏళ్ళు 2 ఇయర్స్ తర్వాత నీ స్ట్రాంగ్ సబ్జెక్ట్, నీ ఫేవరెట్ సబ్జెక్ట్ అయితే మ్యాథ్స్ పక్కా అవుతుంది. యూ లవ్ ఇట్ లైక్ ఎనీథింగ్. ఓకే, అది నా గ్యారంటీ. సో అందుకే వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే జేఈ 2028కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి పక్కా షేర్ చేయండి. సో ఫస్ట్ అయితే మీకు ఫస్ట్ పాయింట్, మీకు ఒక రియాలిటీ చెక్ ఇస్తాం. అంటే మీరు అనుకోవచ్చు 99% రావాలంటే నేను మ్యాథ్స్లో ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా సాల్వ్ చేయాలి, ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి అనే ఆ డైలమా ఉంటుంది మీకు కదా. అండ్ నేను చెప్తున్నా, చాలా మంది స్టూడెంట్స్ ఇంత ఆలోచించరబ్బా. అంటే చాలా మంది స్టూడెంట్స్కి అసలు తెలియదు, అసలు నేను 99% తెచ్చుకోవాలంటే మ్యాథ్స్‌లో ఎన్ని మార్కులు తెచ్చుకోవాలి, ఎన్ని క్వెషన్స్ సాల్వ్ చేయాలని థింకింగే ఉండదు చాలా మందికి. ఏదో రాండమ్‌గా ప్రిపేర్ అయితూ ఉంటారు. సో ఫస్టే మీ మైండ్‌ని నేను సెట్ చేసేస్తున్నా. మీకు టార్గెట్ చెప్పేస్తున్నా. మీ టార్గెట్ ఏంటి అనేది. మీరు ఇక్కడ క్లియర్‌గా చూడండి, 2025, 2024, 2023 డేటా అండ్ 2026 కూడా ఈ ఇయర్ జరిగిన ఎగ్జామ్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఇదే నంబర్స్ అయితే ఉంటాయి. సో మీ టార్గెట్ ఒకవేళ ఇన్‌ఫాక్ట్ మీ టార్గెట్ మినిమమ్ 99% అయితే మీరు పెట్టుకోవాల్సిందే. ఓకే. సో ఆ 99% టార్గెట్ మీరు గాని అచీవ్ చేయాలి అనుకుంటే, ఇక్కడ చూడండి, ఆ 99% టార్గెట్ మీరు అచీవ్ చేయాలి అనుకుంటే మీరు మినిమమ్ చూడండి ఒకసారి, 2025లో 48-55 మార్క్స్ తెచ్చుకుంటే చాలు 99% వచ్చిండే. 2024లో 45-55 ఉండే. 2023లో 42-50 ఉండే. 2026లో కూడా ఆల్మోస్ట్ ఒక 44-55 మార్క్స్ మధ్యలో రేంజ్‌లోనే ఉంటాయి. సో నన్ను అడిగితే 99% రావాలి అంటే సేఫ్ స్కోర్ ఒక 50+ పెట్టుకోండబ్బా. 50+ అంటే నువ్వు కరెక్ట్‌గా ఒక 13-14 క్వెషన్స్ ఔట్ ఆఫ్ 25 క్వెషన్స్ నువ్వు 13-14 క్వెషన్స్ కరెక్ట్‌గా చేషినా నీకు మ్యాథ్స్‌లో 99% వస్తది. అంటే నువ్వు సగం పేపర్ కరెక్ట్‌గా సాల్వ్ చేషినా నీకు మ్యాథ్స్‌లో 99% వచ్చేసినట్టే. అంటే దీన్ని బట్టి నీకేమర్థం కావాలి అంటే, మ్యాథ్స్ వేరే సబ్జెక్ట్స్‌లా గాదు. మ్యాథ్స్ పేపర్ టఫ్ వస్తది. టఫ్ అంటే ఏంటి అంటే చాలా కాంప్లికేటెడా అన్నా అంటే అట్లేం లేదు. మ్యాథ్స్ పేపర్ ప్రతి ఇయర్ ఏమవుతుంది అంటే లెంథీగా వస్తుంది. ఒక్కటే క్వెషన్‌లో మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ చాప్టర్, ఈ చాప్టర్‌లో ఉన్న కాన్సెప్ట్స్ అన్ని మిక్స్ జేసి కొడుతున్నాడు. అలాంటప్పుడు ఏమైతదంటే, ఒక స్టూడెంట్ ఒకటే చాప్టర్ ప్రాపర్‌గా ప్రిపేర్ అయితే మేబీ అంత అంత మంచిగా అటెంప్ట్ జేయలేడు ఆ క్వెషన్‌ని. వాడికి వేరే చాప్టర్ నుంచి గూడా కాన్సెప్ట్ వచ్చుండాలి. సో ఇలాంటి దాని వల్ల, అంటే లెంథీగా మల్టీ కాన్సెప్ట్ క్వెషన్స్ రావడం వల్ల స్టూడెంట్స్‌కి కష్టం అనిపిస్తుంది. అండ్ దానివల్ల మీరు చూడొచ్చు, కట్ ఆఫ్ చూడండి ఒకసారి, 99%కి జస్ట్ 13-14 క్వెషన్స్ కరెక్ట్‌గా చేసినా వచ్చేస్తుంది. అదే ఒకవేళ మీకు లేదన్నా నేను 98%తో ఖుష్ ఉన్నా అంటే ఇంకా తక్కువ క్వెషన్స్, ఓన్లీ 10-11 క్వెషన్స్ సాల్వ్ చేసినా నీకు 98%. 95% విచ్ మైట్ సీమ్ వెరీ బిగ్ ఫర్ యూ నౌ. కానీ దానికి కరెక్ట్‌గా నువ్వు 6-8 క్వెషన్స్, ఆల్మోస్ట్ ఒక 8 క్వెషన్స్ కరెక్ట్‌గా చేసినా నీకు మ్యాథ్స్‌లో 95% వచ్చేస్తది. అంటే అర్థం చేసుకోండి, స్టూడెంట్స్ ఇన్ని క్వెషన్స్ కూడా కరెక్ట్‌గా చేయలేకపోతున్నారు. ఎందుకు అనేది డిస్కస్ చేస్తా ఈ వీడియోలో. ఓకే, చెప్తాను మీకు ఆ పాయింట్స్ అన్ని. కానీ నేను ముందే చెప్తున్నా, మీకు రియలిస్టిక్ టార్గెట్ ఇచ్చేసిన. మీ టార్గెట్ ఏంటి అంటే, నో మ్యాటర్ వాట్, మీరు వీకెండ్ మీ కోచింగ్‌లో వీకెండ్ టెస్ట్‌లు ఉంటే ఆ టెస్ట్ అన్నిట్లో మీ సింపుల్ టార్గెట్, ప్రతి చాప్టర్ మీద ఒక టెస్ట్ ఉంటది. ఆ టెస్ట్‌లో మినిమమ్ నువ్వు 25 క్వెషన్స్‌లో మినిమమ్ నీ టార్గెట్ ప్రతిసారి అట్‌లీస్ట్ ఒక 13-14 క్వెషన్స్ అయితే కరెక్ట్‌గా జేషిరా. 13-14 క్వెషన్స్ మినిమమ్ టార్గెట్‌గా పెట్టుకో. ఓకే. అది అలవాటు చేసుకో నువ్వు. ఆటోమేటిక్‌గా నీకు ఫైనల్ ఎగ్జామ్‌లో గూడా అన్ని క్వెషన్స్ నువ్వు అటెంప్ట్ చేసొస్తావు పక్కా. కరెక్ట్‌గా చేసొస్తావు. అది ఫస్ట్ పాయింట్. తోని టార్గెట్ ఇచ్చేసినా నీకు నేను 99%కి. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, నీకు చాప్టర్ వైస్ వెయిటేజ్ ఇస్తాం. ఇది ఇప్పుడంతా అంటే, అన్న మరి నేను ఈ చాప్టర్ వైస్ వెయిటేజ్ బట్టి నేను ఓన్లీ ఈ చాప్టర్సే ప్రిపేర్ అవ్వాలా? అంటే అట్లేం గాదు. నీకు ఐడియా ఇస్తున్నా. అంటే మొత్తం మీరు కావాలంటే జేఈఈ మెయిన్ ఆఫీషియల్ సిలబస్ ఓపెన్ చేసి చూడండి.
మొత్తం మన మ్యాథ్స్ సిలబస్ అంతా 14 యూనిట్స్‌లో డివైడ్ చేసిండు. ఇగో మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది 14 యూనిట్స్. ప్రతి యూనిట్ నుంచి ఎక్స్‌పెక్టెడ్ ఎన్ని క్వెషన్స్ వస్తాయో మీకైతే క్లియర్‌గా సైడ్ సెకండ్ కాలమ్‌లో అయితే యాడ్ చేసి పెట్టిన. ఓకే. సో, యూనిట్ 1 సెట్ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ నుంచి నార్మల్‌గా 1-2 క్వెషన్స్ వస్తూ ఉంటాయి ఎవ్రీ ఇయర్. ఆ తర్వాత కాంప్లెక్స్ నంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ నుంచి ఒక 2-3 క్వెషన్స్ వస్తూ ఉంటాయి ఎవ్రీ ఇయర్. ఓకే. యూనిట్ 3 మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్. సరే, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది నంబర్ ఆఫ్ క్వెషన్స్ ఎన్నొస్తాయి ఈ యూనిట్స్ నుంచి. నా పాయింట్ ఏంటంటే ఒకటి, ఇందులో యాస్ ఐ సెడ్ మ్యాథ్స్‌లో ప్రతి చాప్టర్ ఇంపార్టెంటే. అండ్ ఆల్సో మనకి మల్టీ కాన్సెప్ట్ క్వెషన్స్ వస్తున్నాయి కాబట్టి నేను ఈ చాప్టర్ వదిలేస్తా, ఈ చాప్టర్ ప్రిపేర్ అవుతా అంటే కష్టం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఫంక్షన్స్ నీకు ప్రాపర్‌గా అర్థం గావాలి అంటే, నీకు రిలేషన్స్ ఇంకా సెట్ మీద మంచి గ్రిప్ ఉండాలి. ఎందుకంటే సెట్ అండ్ రిలేషన్స్‌లో ఉన్న బేసిక్ నుంచే ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ డిరైవ్ అవుతుంది. ఓకే. సో, నువ్వు డైరెక్ట్‌గా ఫంక్షన్స్ చాప్టర్ నేను కుమ్మేస్తా, మిగతా చాప్టర్స్ లైట్ తీసుకుంటా అంటే కష్టం. అలాగే సేమ్ మనం కొంచెం ముందుకెళ్దాం. ఇక్కడ డిటర్మినెంట్స్ చాప్టర్ ఉంది. కానీ డిటర్మినెంట్స్ చాప్టర్ నువ్వు నేర్చుకోవాలి అనుకుంటే నీకు మ్యాట్రైసెస్ మంచిగొచ్చుండాలి. సేమ్ లెట్స్ సే నీకు ప్రాబబిలిటీ చాలా చాలా ఇంపార్టెంట్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ అన్నమాట అది మన జేఈఈ ఎగ్జామ్‌కి. సో, ఈ స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీలో ఎస్పెషల్లీ ప్రాబబిలిటీ నువ్వు మంచిగా చేయాలి అనుకుంటే నీకు పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ మంచిగా వచ్చుండాలి ఈ పర్టిక్యులర్ యూనిట్ 4. ఓకే. అండ్ అలాగే వన్స్ ఐ గెట్ ఇంటు కాలిక్యులస్ విచ్ ఇస్ లైక్, ఇప్పుడు ఇందాక చెప్పినా కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను సెట్స్, రిలేషన్స్, ఫంక్షన్స్ ఆర్ కాంప్లెక్స్ నంబర్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ తీసుకోండి, మ్యాట్రైసెస్ అండి, యూనిట్ 3 తీసుకోండి, యూనిట్ 4 తీసుకోండి, యూనిట్ 5 తీసుకోండి, యూనిట్ 6 తీసుకోండి. అండ్ అలాగే మనం లెట్ అస్ గో ఫర్ యూనిట్ 13 ఆల్సో. వీటన్నిటిని మనం ఆల్జీబ్రా అంటాం. ట్రిగ్నోమెట్రీ ఇస్ ఎ సెపరేట్ యూనిట్ ఆల్ టుగెదర్. మిగతాది కాలిక్యులస్, కోఆర్డినేట్ జియోమెట్రీ అండ్ 3 జియోమెట్రీ. అవి మిగిలిన మేజర్ పార్ట్స్ అంటాం మ్యాథ్స్‌లో. ఓకే. సో, ఆల్జీబ్రా సరే కొంచెం ఆలోచిస్తే ఆల్జీబ్రా కొంచెం నీకు ఫర్ ఎగ్జాంపుల్ బైనామియల్ థియరమ్ మీద క్వెషన్ వస్తే మోస్ట్ ఆఫ్ ద క్వెషన్ బైనామియల్ థియరమ్‌లో నువ్వు మంచిగా నేర్చుకుంటే అయిపోతుంది. ఆ క్వెషన్ సాల్వ్ చేయొచ్చు. కానీ ప్రాబ్లమ్ ఎక్కడొస్తది తెలుసా? ఈ కాలిక్యులస్‌లో ప్రాబ్లమ్ వస్తది. ఇగో యూనిట్ 7, యూనిట్ 8, యూనిట్ 9 ఇక్కడ ఇవన్నీ గూడా కనెక్టెడ్ చాప్టర్స్ అబ్బా! అంటే నీకు లిమిట్ రాకపోతే కంటిన్యూటీ రాదు. కంటిన్యూటీ సరిగ్గా అర్థం గాకపోతే డిఫరెన్షియబిలిటీ సరిగ్గా అర్థం గాదు. అండ్ ఈ 3 మంచిగా అర్థం గావాలి అంటే పైన ఫంక్షన్స్ అనే చాప్టర్ చూపించిన చాప్టర్ మంచిగా అర్థం జేసుకోవాలి నువ్వు. ఓకే. అంటే ద హోల్ పాయింట్ ఈస్ ఐయామ్ నాట్ ట్రైయింగ్ టు స్కేర్ యూ ఆర్ ఐయామ్ నాట్ ట్రైయింగ్ టు టెల్ యూ థాట్ ఇలా ఉంటుంది, ఇలానే అట్లా గాదు. మీకు ఒక ఐడియా ఇస్తున్నా. నెక్స్ట్ 2 ఇయర్స్ ఎలాగో నేను డిఫరెంట్ వీడియోస్ చేస్తూనే ఉంటా మీకు. ఇంకా ప్రాపర్ గైడ్ జేయడానికి. కానీ మీకేం చెప్తున్నా అంటే మ్యాథ్స్ సిలబస్‌ని మీరు ఒక ఇండివిడ్యువల్ చాప్టర్స్ లాగా చూడకండి. ఒక్కొక్క చాప్టర్‌కి ఇంకో చాప్టర్‌కి లింక్ ఉంది. మీరు ఒక్క చాప్టర్ మిస్ అయిపోతే ఇంకో చాప్టర్ బిస్కెట్ అయిపోతది. సో, కొంచెం ఆ లింక్ ఉన్న చాప్టర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పిన ఈ లిమిట్, కంటిన్యూటీ, డిఫరెన్షియబిలిటీ అన్ని లింక్ ఉన్న చాప్టర్సే. ఈ ఇంటిగ్రల్ కాలిక్యులస్ అండ్ డిఫరెన్షియల్ కాలిక్యులస్ మొత్తం లింక్ ఉంటుంది. నీకు ఇంటిగ్రల్ కాలిక్యులస్‌లో ఇండెఫినెట్ ఫస్ట్ ఉంటది. ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్. అది రాకపోతే డెఫినెట్ ఇంటిగ్రేషన్ రాదు. డెఫినెట్ ఇంటిగ్రేషన్, ఇండెఫినెట్‌లో ఉన్న మెథడ్స్ రాకపోతే అసలు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ టచ్ కూడా చేయలేవు నువ్వు. సో, అలా లింక్ ఉంటాయి చాప్టర్స్ అన్నీ కూడా అండ్ యూ హావ్ టు బీ ప్రిపేర్డ్. సో, నీకెందుకు చెప్తున్నా అంటే సేమ్ కోఆర్డినేట్ జియోమెట్రీ సంగతి కూడా అంతే. మీకు కోఆర్డినేట్ జియోమెట్రీలో సర్కిల్స్, పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా అన్నీ కనెక్టెడ్ ఉంటాయి. సేమ్ వెక్టార్ ఆల్జీబ్రాలో గూడా వెక్టార్ ఆల్జీబ్రా వస్తేనే నువ్వు 3Dకెళ్ళగలుగుతావు. సో, మీకు పాయింట్ ఏంటంటే కనెక్టెడ్ ఉన్నాయి గాబట్టి, మీరు ఈ 2 ఇయర్ జర్నీలో నేను మధ్యలో మ్యాథ్స్ లైట్ తీసుకుంటా, తర్వాత నేను కమ్‌బ్యాక్ ఇస్తానని డైలాగులు మీరు ఒకవేళ ఇప్పటి నుంచే ప్లాన్ జేసుకుంటే, మీరిక్కడే ఆపేసేయండి. ఎందుకంటే, చాలా సఫర్ అయితరు. నేను చాలా మంది స్టూడెంట్స్‌ని జూషిన. మీకు జెప్తున్నా అందుకే. మీరది జేయకండి. మ్యాథ్స్ బీ ప్రిపేర్డ్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ కొంచెం అన్నీ కనెక్టెడ్ ఉంటాయి. ఒక చాప్టర్‌లో ఉన్న బేసిక్స్ మనం ఇంకో చాప్టర్‌లో వాడుతూ ఉంటాం. సో, మీరెక్కడా గూడా మ్యాథ్స్‌ని లైట్ తీసుకోకండి. మీరు ఒకవేళ మ్యాథ్స్ లెట్స్ సే ఒక 2-3 వీక్స్ నేను మ్యాథ్స్ చేయను. ఓన్లీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చేస్తా అనుకుంటే మాత్రం మీరు మళ్ళీ ఆ మ్యాథ్స్‌లో మళ్ళీ కమ్‌బ్యాక్ ఇవ్వాలి. మళ్ళీ నేను కరెక్ట్‌గా నేను అంటే ఒక మంచి డైరెక్షన్‌లో వెళ్ళాలి అంటే చాలా ఎఫర్ట్స్ పడతదబ్బా! ఎందుకంటే మీకు ఫ్లో మిస్ అయితది అండ్ నెక్స్ట్ చాప్టర్స్ ఏం అర్థం కావు. సో, ప్లీజ్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంత టైమ్ స్పెండ్ చేసినా ఎందుకు ఈ సిలబస్ మీద అంటే మీకు ఈ ఒక్క చిన్న ఈ సింపుల్ పాయింట్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ దిస్. ఓకే. తర్వాత నెక్స్ట్ ఏంటన్నా సెకండ్ సిలబస్ చెప్పేసిన మీకు 2 ఏళ్ళు ఎట్లా చదవాలి, మ్యాథ్స్ ఎట్లుంటది అని. థర్డ్
మ్యాథ్స్‌లో ఒక చాప్టర్‌ని ఎలా చదవాలో చెప్తాను. ఇది చాలా మందికి తెలీదు. ఏం చేస్తారంటే మీరు క్లాస్ వింటరు, క్వెషన్ సాల్వ్ చేస్తారు. రాండమ్ క్వెషన్ సాల్వ్ చేసుకుంటూ పోతారు. లేదంటే కొంతమంది అసలు క్లాసే వినరు. సరిగ్గా క్లాస్ వినకుండా డైరెక్ట్‌గా టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి అక్కడక్కడ ఇక్కడ చూసుకుంటారు. అసలు సరిగ్గా ఒక స్ట్రాటజీ ఉండదు. సో నేనేమంటా అంటే మ్యాథ్స్ చదవడం ఒక ఆర్ట్ అబ్బా! ఎలా సింపుల్. ఫస్ట్ మీరు చేయాల్సిన పని నువ్వు ఏమైనా చేయరా బయ్ క్లాస్‌లో మాత్రం అటెంటివ్‌గా ఉండు. క్లాస్‌లోనే మాక్సిమం కాన్సెప్ట్ గ్రాస్ప్ అయ్యేలాగా చూసుకో. మీ క్లాస్ రూమ్‌లోనే ఆ చాప్టర్ మొత్తం నీ మైండ్‌లోకి ఎక్కేలాగా నువ్వు అంత కాన్సంట్రేషన్‌తో విను. ఏం డౌట్స్ ఉన్నా కూడా క్లాస్‌లోనే అడిగేసేయి. అక్కడే కాన్సెప్ట్ అంతా క్లారిఫై చేసుకో. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ యూ టు వేస్ట్ యువర్ టైమ్ కమింగ్ బ్యాక్ టు హోమ్. ఇంటికొచ్చేసి నువ్వు మళ్ళీ బుక్ ఓపెన్ చేసి మళ్ళీ కాన్సెప్ట్ నేర్చుకోవడం అంటే మ్యాథ్స్‌లో ఒకటి నువ్వు ఎంత తక్కువ కాన్సెప్ట్ మీద స్పెండ్ చేస్తే అంత మంచిది. ఎంత ఎక్కువ ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద స్పెండ్ చేస్తే అంత మంచిది. కానీ నువ్వు ఇంటికొచ్చేసి మళ్ళీ నేను అదే కాన్సెప్ట్ నేర్చుకుంటా, క్లాస్‌లో చెప్పిన కాన్సెప్టే నేర్చుకుంటా అంటే వర్క్ అవ్వదబ్బా! సో, అందుకే ప్లీజ్ క్లాస్ రూమ్‌లో ఉన్నప్పుడు అటెంటివ్‌గా ఉండు. అక్కడే మొత్తం ఆ చాప్టర్ ఆర్ టాపిక్ ఏది చెప్తున్నారో ఫ్యాకల్టీస్ అది మొత్తం గ్రాస్ప్ చేసుకునేలా చూసుకో. లేదు అర్థం కాలేదు మీ ఫ్యాకల్టీ చెప్పింది అనుకుంటే యూట్యూబ్‌కొచ్చేసి ఆ రోజే ఆ కాన్సెప్ట్ క్లారిఫై చేసేసుకో. యూట్యూబ్‌లో వీడియోస్ చూసేసుకొని కానీ బ్యాక్‌లాగ్ పెట్టుకోకు. ఓకే. ఫస్ట్ థింగ్ అది. సెకండ్ థింగ్ ఏంటి అంటే సరే రాసేసుకున్నావా? ఆ తర్వాత నువ్వేం చేస్తావు అంటే నోట్స్ రాసుకో. నువ్వు క్లాస్ వింటున్నప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇది. నువ్వు నోట్స్ రాసుకో. మొత్తం రాయకపోయినా అట్‌లీస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ రాసుకొని, ఆ రోజు చెప్పిన టాపిక్స్‌కి సంబంధించి అట్‌లీస్ట్ ఒక 20-30 క్వెషన్స్ చెయి. దీస్ నీడ్ నాట్ టు బి జేఈఈ మెయిన్ లెవెల్, జేఈఈ అడ్వాన్స్డ్ లెవెల్ అట్లేం అక్కర్లేదు. బేసిక్ ఐపీఈ క్వెషన్స్ గూడా సరిపోతుంది. కానీ నీకేంటంటే నీకు క్లారిటీ రావాలి. ఓకే. ఇది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్‌ని నేను ఎట్లా అప్లై చేయాలి క్వెషన్స్‌లో. ఆ క్లారిటీ రావాలి. ఆ క్లారిటీ కోసం నువ్వు 20-30 క్వెషన్స్ చెయి. సరే దాని నుంచి ఏమవుతది నీకు? క్లారిటీ వచ్చేస్తది కాన్సెప్ట్ అప్లికేషన్. ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌కొచ్చేసేయి. ఓకే. సో నువ్వు క్లాస్ ఇనేసినావు, నోట్స్ రాసుకున్నావు అండ్ కొన్ని స్టాండర్డ్ ఇంపార్టెంట్ ఏవైతే మోడల్స్ ఉంటాయో, క్వెషన్స్ ఉంటాయో త్రూ విచ్ యూ అండర్‌స్టాండ్ ద కాన్సెప్ట్ అప్లికేషన్ అవి చేసుకున్నావు. ఆ తర్వాత పీవైక్యూకొచ్చేసినావు. పీవైక్యూ సాల్వింగ్ అప్పుడు ఏం చేస్తావంటే నువ్వు లాస్ట్ 2021 నుంచి 2026 మధ్యలో ఉన్న పేపర్స్ ఉంటాయి నీకు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఉంటాయి నీకు బుక్స్ మన ఫిజిక్స్ వాళ్ళదే లాస్ట్ 8 ఇయర్స్ జేఈ మెయిన్ బుక్స్ అయితే ఉన్నాయి మనకి. పీవైక్యూ బుక్ అయితే ఉంది. దాని నుంచి మీరు ఒక 100-150 పీవైక్యూస్ అయితే చేయండి. అంటే ఐయామ్ నాట్ టెల్లింగ్ యూ వన్ సింగిల్ డే. మీకు మాక్సిమం ఒక వీక్ ఒక చాప్టర్ కంప్లీట్ చేస్తారు మీ కోచింగ్‌లో అయినా, ఎక్కడైనా గూడా. ఓకే. సో, ఆ వీక్ అంతా గూడా ఆ చాప్టర్‌కి సంబంధించి అట్‌లీస్ట్ ఒక 100-150 పీవైక్యూస్ సాల్వ్ చేయండి. లాస్ట్ ఒక 4, 5 ఇయర్స్. ఓకే. సో, దాని త్రూ ఏమైతదంటే మీకు ఐడియా వచ్చేస్తది. ఆ చాప్టర్‌లో ఏ లెవెల్ ఆఫ్ క్వెషన్స్ అడుగుతున్నాడు, ఏ టాపిక్స్ మీద ఎక్కువ క్వెషన్స్ అడుగుతున్నాడు, లెవెల్ ఆఫ్ క్వెషన్స్ ఏంటి, నేను ఎన్ని చేయగలుగుతున్నా, ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నా, ఆ థర్డ్ ఈ స్టెప్‌తో అయితే క్లియర్ అయిపోతది. ఇది అయిపోయిన తర్వాత ఏం చేస్తావంటే, ఇప్పుడు ఒక షార్ట్ నోట్స్ రాసుకో. సరే అన్న మెయిన్ నోట్స్ రాసినా కదా! షార్ట్ నోట్స్ కూడా ఎందుకు అంటే, షార్ట్ నోట్స్ ఎలా అంటే మీకు తొందరగా మీకు రివిజన్ టైమ్‌లో తొందరగా చాప్టర్ అంతా రివైజ్ చేసుకోవడానికి చాలా చాలా హెల్ప్ అయితది. నేను తర్వాత చేసుకుంటా, రివిజన్ టైమ్‌లో చేసుకుంటా అంటే అప్పుడు నీకంత టైం దొరకదు. చెప్తున్నా కదా! అస్సలు దొరకదు. ఇప్పుడే టైం ఉంటది. మంచిగా 1 వీక్‌కి నువ్వు ఒకటే చాప్టర్ మాక్సిమం 2 చాప్టర్స్ కవర్ చేస్తావు. సో, ఎనఫ్ టైమ్ అయితే ఉంటది. సో, ఆ చాప్టర్‌ని మొత్తం నువ్వు ఒక 2-4 పేజెస్‌లోకి రాసుకొని దానిలో గూడా ఏం చేస్తావంటే పీవైక్యూస్ సాల్వ్ చేసేటప్పుడు నీకు కొన్ని కాన్సెప్ట్స్ ఇంకా క్లారిటీ వచ్చేస్తూ ఉంటది. లేదంటే చాలా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నువ్వు నోట్ డౌన్ చేసుకోవాలి అనిపిస్తది నీకు. అవి గూడా ఇంక్లూడ్ చేసుకో అందులో. ఆ తర్వాత ఫోర్త్ అయిపోయిన తర్వాత ఫిఫ్త్ స్టెప్ ఏంటి అంటే ఆ రోజు వీకెండ్ మీరొక మాక్ టెస్ట్ రాయండి ఆ చాప్టర్ మీద. మీ కోచింగ్‌లో మీరు చాప్టర్ వైస్ మాక్ టెస్ట్‌లు పెడితే సూపర్. లేదంటే ఆన్‌లైన్ మీరు చాప్టర్ ఏదైనా మాక్ టెస్ట్ సిరీస్ కొనుక్కోండి. ఓకే. కొనుక్కొని అక్కడి నుంచైతే రాయండి. ఓకే. ప్రతి చాప్టర్ మీద ఒక మాక్ టెస్ట్ రాయండి. సో దట్ మీకు ఎగ్జాక్ట్‌గా తెలుస్తది. అసలు ఏం ప్రిపేర్ అవ్వాలి? ఎట్లా ప్రిపేర్ అసలు ఎంత ప్రిపేర్ అయినా నేను ఆ చాప్టర్‌కి సంబంధించి ఎంత స్కోర్ చేయగలుగుతున్నా? నేను ఎగ్జామ్‌లో ఉన్న క్రైటీరియా డిఫరెంట్ ఉంటారు కదా! ఎగ్జామ్‌లో నువ్వు టైమ్ మేనేజ్‌మెంట్ గూడా జూసుకోవాలి. సో, అవన్నీ నువ్వు ఎంత మేనేజ్ చేయగలుగుతున్నావో నువ్వు ఫస్ట్ నుంచే ఆ ఎగ్జామ్ కి సంబంధించి నిన్ను నువ్వు ట్రైన్ జేసుకోవాలి. లేదు నేను ఎగ్జామ్ చాప్టర్ వైస్ మాక్ టెస్ట్ రాయా అంటే, నేను లాస్ట్‌లోకొచ్చి రాస్తా అంటే నిన్ను నువ్వు ఎప్పటికి ట్రైన్ జేసుకోలేవు. సో, అందుకే ఈ చాప్టర్ వైస్ మాక్ టెస్ట్‌లు రాసుకో. ఓకే. సో, ఈ 5 థింగ్స్ నువ్వు గాని కవర్ జేసినావనుకో నాన్న, జెప్తున్నా గదా! నీకు ఈ నెక్స్ట్ 2 ఇయర్స్ ప్రతి చాప్టర్ ఇట్లా కవర్ జేస్తే మాత్రం ఎక్కడ గూడా ఎలాంటి ఇష్యూ రాదు. చాలా 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 కాన్ఫిడెంట్‌గా నీ ప్రిపరేషన్ అయితే వెళ్తూ ఉంటది.
ఓకే. అది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ ఏంటన్నా వీక్లీ ప్లానర్ ఎట్లేసుకోవాలి. అలాగే నేను వీక్లీ ప్లానర్‌తో పాటు నీకు నెక్స్ట్ పాయింట్ మాక్ టెస్ట్ ఎట్లా అనాలిసిస్ జేసుకోవాలో గూడా జెప్తాను. ఇదెందుకు జెప్తున్నా అంటే చాలా మంది స్టూడెంట్స్ చాలా రాండమ్‌గా అంటే మీరేం జేస్తారంటే ఓకే. కాలేజ్‌లో ఒక టైమ్ టేబుల్ ఇస్తారు. మీరు అది ఫాలో అయితూ ఉంటారు. దట్ ఈస్ విచ్ ఇస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. పర్లేదు ఓకే. కానీ వాళ్ళు మీకు జెప్పరు. ఆడ క్లాసులు జెప్తారు, ప్రాక్టీస్ జేయమంటారు. కానీ నీకు నువ్వు ఒక డిసిప్లైన్డ్ వేలో నువ్వు ప్రిపరేషన్ తీసుకెళ్తూ ఉండాలి ముందుకి అంటే, ఒక ట్రాకర్ పెట్టుకో. ఎట్లా పెట్టుకోవాలి? ఇక్కడ ఒక ట్రాకర్ అనేది డిజైన్ చేసినా మీకు. సో, బేసికల్లీ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే వీక్ నంబర్ 1 ఈ వీక్‌లో మీ కాలేజ్‌లో లేదా మీ కోచింగ్‌లో మ్యాట్రైసెస్ చాప్టర్ కవర్ అయితుంది. సో, నువ్వేం చేస్తావంటే మ్యాట్రైసెస్ చాప్టర్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో, నీ థియరీ ఆర్ లెక్చర్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ అయిందా? దీన్ని టిక్ చేసుకో ఇక్కడ. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తావంటే మెయిన్ నోట్స్ నువ్వు ప్రిపేర్ చేసుకున్నావా లేదా? ప్రిపేర్ చేసుకుంటే టిక్ చేసేసుకో. ఆ తర్వాత నువ్వు గోల్ సెట్ చేసుకో. నేను ఎట్లైనా చేసి 100+ పీవైక్యూస్ సాల్వ్ చేయాలి ప్రతి చాప్టర్‌లో అని. సాల్వ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక టిక్ చేసేసుకో. మొత్తం ఈ 3 కంప్లీట్ అయిన తర్వాత షార్ట్ నోట్స్ చెప్పినా కదా 2-4 పేజెస్. అది నువ్వు ప్రిపేర్ చేసుకో. చేసుకున్న తర్వాత టిక్ జేసుకో. చేసుకున్న తర్వాత నువ్వేం జేస్తావంటే, వీక్లీ నువ్వు మాక్ టెస్ట్ రాస్తున్నావు గదా! చాప్టర్ వైస్. ఎంత స్కోర్ ఒస్తుందో నోట్ డౌన్ జేసుకో. సో, ఇవన్నీ నువ్వు జేసిన తర్వాత నీకు ఆటోమేటిక్‌గా ఆ వీకెండ్ నీకు అర్థమైపోతది ఆ చాప్టర్ మీద. నీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏంటి? నీకు మంచిగా అర్థమైందా? లేదా ఓకే. యావరేజ్ అన్నా అనిపిచ్చిందా? లేదా అసల కాన్ఫిడెన్సే లేదా అనేది మీరు చాలా హానెస్ట్‌గా ఈ పర్టిక్యులర్ కాలమ్‌లో ఫిల్ జేసుకోండి. ఇదెందుకు ఫిల్ జేయమంటున్నా? అవసరమా అన్నా ఇదంతా అంటే మీకిప్పుడు అర్థం గాదు గానీ మీ సిలబస్ అంతా అయిపోయి రివిజన్ స్టార్ట్ అయినప్పుడు ఈ పర్టిక్యులర్ షీట్ ఏదైతే ఉందో ఈ షీట్ మీకు కావాలంటే స్క్రీన్‌షాట్ తీసుకొని మీరు మీ డైరీలో ఇట్లా ఒక బాక్స్‌గా ఇట్లా ఇట్లా ఈ పర్టిక్యులర్ వేలో ఒక షీట్ క్రియేట్ జేసుకోండి. అండ్ మీరు రివిజన్ టైమ్‌లో మీకెంత యూజ్ అయితది తెలుసా? మీరు రివిజన్‌కి మీరు ఓపెన్ జేసినప్పుడు ఈ షీట్ ఓపెన్ జేస్తే మీకు ఎగ్జాక్ట్‌గా ప్రతి చాప్టర్‌కి రిలేటెడ్ మీరసలు ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారు, ఏ చాప్టర్ వీక్ ఉన్నారు, ఏ చాప్టర్ హెల్త్ స్ట్రాంగ్‌గా ఉన్నారో మీకు పిచ్చ క్లారిటీ వస్తది. మీరనుకోవచ్చు నాకు నాకు గుర్తుంటది గదా! అంటే గుర్తుంటది నీకు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎవ్రీ వీక్ 3-4 చాప్టర్స్ కవర్ చేసుకుంటూ వెళ్తావు. నీకు 1-2 మంత్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ వీక్‌లో కవర్ చేసిన చాప్టర్ గుర్తుండదు. నీకు చెప్తున్నా కదా! అందులో నువ్వు మంచిగా చేసినావా? మంచిగా చేయలేదా? నీకెంత ఎక్కింది? అసలు దాని నోట్స్ రాసుకున్నావా నువ్వు? ఎన్ని పీవైక్యూస్ చేసినావు? ఇవేం గుర్తుండవు. అంత ఫాస్ట్‌గా వెళ్తూ ఉంటది. సో, ఈ ట్రాకర్ నీకు చెప్తది. ఈ చాప్టర్ నీకు ఆల్రెడీ మంచిగొచ్చురా బాబు! నువ్వు ఆల్రెడీ దీనికి సంబంధించి నోట్స్ రాసుకున్నావు, షార్ట్ నోట్స్ గూడా రాసుకున్నావు, పీవైక్యూ కూడా సాల్వ్ చేసినావు. ఒకసారి జూసుకో అది. చూసుకుంటే నువ్వు మళ్ళీ యూ కెన్ రైట్ అవే స్టార్ట్ విత్ న్యూ పీవైక్యూస్. యూ కెన్ మంచిగా దానిలో ఇంకా గట్టిగా స్కోర్ జేయొచ్చు. కాన్ఫిడెన్స్ నీకిస్తది. అండ్ అలాగే రివిజన్ టైమ్‌లో ఏ చాప్టర్స్ నేను ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలో గూడా మీకు చెప్తది ఈ పర్టిక్యులర్ షీట్. సో, డెఫినెట్‌గా ఇది చేయండి. డెఫినెట్‌గా ఇది ఫాలో అవ్వండి. మీ ప్రిపరేషన్‌ని రైట్ ట్రాక్‌లో పెడతదబ్బా! ప్రతి చాప్టర్. అంటే మీరు ఏం చేస్తారంటే ప్రతి చాప్టర్ అయిపోయిన తర్వాత ఈ ట్రాకర్ నువ్వు ఫిల్ చేసుకుంటూ పోయినావనుకో, ఆఫ్టర్ లెట్ అస్ సే 7, 8 చాప్టర్స్ ఆ ట్రాకర్ నువ్వు ఫిల్ చేసినప్పుడు నీకు చాలా కాన్ఫిడెంట్‌గా అనిపిస్తది. అరే! భలే ఉంది గదా! నాకు ఇన్ని చాప్టర్స్ నేర్చుకున్నా, ఇన్ని చాప్టర్స్‌లో ఇన్ని చేషినా, ఇన్ని లెక్చర్స్ అటెండ్ అయినా, ఇన్ని పీవైక్యూస్ సాల్వ్ చేషినా, ఇన్ని నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా, ఇన్ని మార్క్స్ వస్తున్నాయి నాకు. సో, ఆ కాన్ఫిడెన్సే డిఫరెంట్ లెవెల్‌లో ఉంటది. సో, మీ ప్రిపరేషన్ రైట్ డైరెక్షన్‌లో పెట్టడానికి చాలా హెల్ప్ అయితది. దీంతో పాటు నెక్స్ట్ మాక్ టెస్ట్. ఇప్పుడు మాక్ టెస్ట్ రాయమని జెప్పిన. కానీ ఒకవేళ మాక్ టెస్ట్ జస్ట్ రాయమని జెప్పేసి దాన్ని ఎట్లా అనాలిసిస్ జేయాలో చెప్పకపోతే నేను చాలా తప్పు జేసినట్టబ్బా మీకు. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ మాక్ టెస్ట్ రాస్తారు గానీ మాక్ టెస్ట్ అనాలిసిస్ చెయ్యరు. అసలు ఒక వీక్ నుంచి ఇంకో వీక్‌కి స్కోర్ ఎట్లా ఇంప్రూవ్ జేసుకోవాలో ఎవ్వరు చెప్పరు. పాపం స్టూడెంట్స్‌కి గూడా తెలీదది. సో, అందుకే మీకు జెప్తా. ఇది గూడా ప్రాక్టికల్ ప్లాన్ జెప్తా. ఏం జేస్తారో తెలుసా? ఇగో ఇక్కడ నేను ఒక మాక్ టెస్ట్ రాసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఈ వీక్ నువ్వు మాక్ టెస్ట్ రాసినావురా బై. ఆ మాక్ టెస్ట్ నంబర్ ఏసుకో 1 2 3 ఏదో ఒక మాక్ టెస్ట్ నంబర్. డేట్ రాసుకో. ఓకే. సో, లెట్ అస్ సే డేట్ 8 జులై అనుకుందాం. 8/7/26 అని రాసుకుందాం. నువ్వేం చేస్తావంటే నీ మాక్ టెస్ట్ రాసిన తర్వాత ఆ పేపర్‌లో ఉన్న మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు ఈ 5 కేటగరీస్‌లోకి డివైడ్ చేసుకో. ఏ కేటగరీ అన్నా? 1, 2, 3, 4, 5 ఈ 5 కేటగరీస్‌లో ఎన్ని క్వెషన్స్ ఉన్నాయో నోట్ డౌన్ జేసుకో. అంటే లెట్స్ సే మీరు ఒక 3 క్వెషన్స్ చాలా సిల్లీ మిస్టేక్స్ వల్ల పోయినాయి. అలాగే మెమరీ గ్యాప్ అంటే అసలు నీకు ఆ టైంలో ఎగ్జాక్ట్ ఆ ఫార్ములా కాన్సెప్ట్ గుర్తు నువ్వు చదువుకున్నావు. కానీ ఆ టైంలో గుర్తు రాలేదన్నా అనుకున్నావు నువ్వు. సో, అలాంటి ఒక 2 క్వెషన్స్ ఉన్నాయి. కాన్సెప్ట్ గ్యాప్ అసలు నీకు ఆ క్వెషనే అర్థం గాలేదు.
నీకు మొత్తం కంప్లీట్‌గా బ్లాంక్ అయిపోయినావు. ఆ చాప్టర్ నువ్వు చదువుకున్నా గూడా నీకసలు ఆ కాన్సెప్ట్ తట్టలేదు ఆ టైంలో. సో, అలాంటి క్వెషన్స్ లెట్ ఒక 4 ఉన్నాయనుకుందాం. కొన్నిసార్లు ఏమైతాయంటే నువ్వు ఒక క్వెషన్‌లో మీద ఈగో వచ్చేసి ఆ క్వెషన్ మీద 5, 10 నిమిషాలు స్పెండ్ చేసుంటావు. అలాంటి క్వెషన్స్ కూడా నోట్ డౌన్ చేసుకో. ఎక్కువ టైమ్ స్పెండ్ చేసినావు. మోర్ దెన్ 3 మినిట్స్ ఎన్ని క్వెషన్స్ మీద స్పెండ్ చేసినావో అన్ని క్వెషన్స్ లెట్స్ సే ఒక 5 ఒక 3 క్వెషన్స్ మీద స్పెండ్ చేసినావు అనుకుందాం ఆ మాక్ టెస్ట్‌లో. అండ్ ఫైనల్లీ అసలు నీకు ఆ చాప్టర్ చదవలేదు నువ్వు. నువ్వు అది టచ్ చేయలేదు కాబట్టి, లేదా ఆ టాపిక్ టచ్ చేయలేదు కాబట్టి, ఆ క్వెషన్స్ నువ్వు అన్‌అటెంప్ట్ చేసినావు కాబట్టి, అలాంటివన్నీ క్వెషన్స్ నోట్ డౌన్ చేసుకో. లెట్ అస్ సే ఒక 2 క్వెషన్స్ అనుకుందాం. ఇప్పుడిక్కడ ఈ పర్టిక్యులర్ మాక్ టెస్ట్ అనాలిసిస్ నువ్వు ఇలా జేసినావనుకో, ఇక్కడ ఏం తెలుస్తదో తెలుసా నీకు? నీకు ఎగ్జాక్ట్‌గా నీ ప్రాబ్లమ్ ఏందో తెలుస్తది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. 3 క్వెషన్స్ సిల్లీ మిస్టేక్స్ పోయినాయి. 2 క్వెషన్‌లు ఫార్ములా గుర్తు రాకపోవడం వల్ల పోయినాయి. అండ్ ఒక 3 క్వెషన్స్ టైమ్ ఎక్కువ స్పెండ్ జేయడం వల్ల ఆ 3 క్వెషన్స్ మీద టైమ్ ఎక్కువ స్పెండ్ జేయడం వల్ల నీకు టైమ్ సరిపోలేదు. ఈ ఈ ఫస్ట్ మిస్టేక్, సెకండ్ ఎర్రర్, ఫోర్త్ ఎర్రర్ నువ్వు ఈజీగా రెక్టిఫై చేసుకోవచ్చు నీ నెక్స్ట్ ఎగ్జామ్‌లో. నెక్స్ట్ టైమ్ సిల్లీ మిస్టేక్స్ చేయకురా భయ్! కాలిక్యులేషన్ మిస్టేక్స్ చేయకు నువ్వు. అంటే నువ్వు ఎక్స్‌ట్రా 3 మార్క్స్ అంటే 3/4 అంటే ఎంత 12 మార్క్స్. యాక్చువల్లీ -1 కాబట్టి 15 మార్క్స్ పోయినాయి ఈడ నీవి. -15 అయిండే. ఆ నెక్స్ట్ ఎగ్జామ్‌కి నువ్వు ఆటోమేటిక్‌గా సిల్లీ మిస్టేక్స్ చేయకు. నీకు +15 వచ్చేస్తది. అంతే కదా! మీకు నిజంగా 15 మార్క్స్ అలా జస్ట్ ఒక చిన్న అంటే సిల్లీ మిస్టేక్స్ చేయకపోవడం వల్ల పెరిగిన మార్క్స్ అవంతే. అండ్ ఇట్ ఈస్ వెరీ, వెరీ ఈజిలీ డన్. అంటే దీనికి పెద్దగా ఎఫర్ట్ చేయాల్సిన పని లేదు. కొంచెం నెక్స్ట్ టైమ్ కాలిక్యులేషన్ చేసేటప్పుడు జాగ్రత్తగా పడు అంతే చాలు. నెక్స్ట్ ఏంటి మెమరీ గ్యాప్. ఫార్ములా సరిగ్గా గుర్తు రాలేదు. నెక్స్ట్ టైమ్ కొంచెం ఎగ్జామ్‌కెళ్ళే ముందు ప్రాపర్‌గా రివిజన్ చేసుకొనెళ్ళు. సో, ఇది గూడా చాలా ఈజీగా నువ్వు రెక్టిఫై చేసుకోవచ్చు ఈ మిస్టేక్. అండ్ అలాగే నెక్స్ట్ టైమ్ సింక్. సరే నీకు అర్థమైంది. అరే! క్వెషన్ మీద 3 మినిట్స్ కన్నా ఎక్కువ స్పెండ్ చేస్తే నాకు వేరే ఈజీ క్వెషన్స్ మిస్ అయితున్నా. అక్కడ టైమ్ బొక్కబడుతుంది నాకు. సో, నెక్స్ట్ టైమ్ చేయకూడదు అంటే నెక్స్ట్ టైమ్ నువ్వు ఒక 3 మినిట్స్ అయిపోతున్నప్పుడు నీకు నీ టైమ్ మీద నీకు వెంటనే ఎళ్ళిపోతుంది నీ ఫోకస్. అప్పుడు ఏమైతుందంటే ఆటోమేటిక్‌గా నువ్వు టైమ్ మేనేజ్‌మెంట్ బెటర్ చేస్తావు. సో, ఇది గూడా నువ్వు ఈజీగా రెక్టిఫై చేయొచ్చు. మిగిలిన ఎర్రర్స్ థర్డ్ టైప్ ఆఫ్ ఎర్రర్ ఆర్ ఫిఫ్త్ టైప్ ఆఫ్ ఎర్రర్ ఉంది గదా! ఇందులో ఆ కాన్సెప్ట్‌లో ప్రాబ్లమ్ ఉంది. నీకు అర్థమైన విధానంలో ప్రాబ్లమ్ ఉంది. ఓకే. నువ్వు అప్లై చేసే విధానంలో ప్రాబ్లమ్ ఉంది. అవి నీకు సరిగ్గా ఎక్కలేదు. అక్కడ కొంచెం టైం పడతది. అక్కడ నువ్వేం చేస్తావంటే నెక్స్ట్ అందుకే చూపిస్తున్నా. నెక్స్ట్ ఏం చేస్తావంటే ఇప్పుడు నీకు అర్థమైంది గదా! నీకు ప్రాబ్లమ్ ఏందో అని. ఇప్పుడు నువ్వు రాసుకో. ఆ మాక్ టెస్ట్ అనాలిసిస్ నుంచి నీ 3 బిగ్గెస్ట్ వీక్‌నెస్ ఏంటి? ఏ కాన్సెప్ట్‌లో నీకు అసలు ఎక్కలేదు. నువ్వు చదివినా గూడా నువ్వు ఎగ్జామ్‌లో చేయలేకపోయినావు. అసలు ఏ కాన్సెప్ట్ నువ్వు టచ్ చేయలేదు. ఏ కాన్సెప్ట్‌లో నీకు క్లారిటీ లేదు. అవన్నీ నువ్వు రాసుకొని దాన్ని బట్టి నెక్స్ట్ 24-48 అవర్స్ కొంచెం దానికి ఒక టైమ్ అయితే అలొకేట్ చేసి, దానికి రిలేటెడ్ అయితే వర్క్ చేసి, దాన్ని ఇంప్రూవ్ చేసుకో. నువ్వు ఇలా ఎవ్రీ వీక్ మాక్ టెస్ట్‌ని అనాలిసిస్ చేస్తే అన్న ఎంత టైం పడతది దీనికి అంటే పడతది. ఓ 2 గంటలు పడతది. 2, 3 గంటలు పడతది. కానీ ఇట్ ఈస్ కంప్లీట్‌లీ వర్త్ ఇట్. కంప్లీట్‌లీ వర్త్ ఇట్. ఎవ్వడు చేయడు. చాలా రేర్‌గా ఓన్లీ టాపర్సే చేస్తారు ఇలాంటివన్నీ. వేరే వాళ్ళందరూ మాక్ టెస్ట్ రాసినామా, మార్క్స్ వచ్చినాయా, పోయినాయి మంచిగొస్తే ఫుల్ ఖుష్ రా భయ్ అనుకుంటారు. పోతే పోయింది రా భయ్ నెక్స్ట్ టైమ్ చూసుకుంటారు అనుకుంటారు గానీ, దీన్ని అనాలిసిస్ చేసి నెక్స్ట్ టైమ్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే థాట్ అయితే చాలా మందికి రాదు. సో, అందుకే చెప్తున్నా ప్లీజ్ మీరు మాత్రం అది జేయకండి. మీరు మాత్రం ఈ చెప్పిన ఈ మాక్ టెస్ట్ అనాలిసిస్ జేయండి. మీకు మీకే తెలుస్తదిరా భయ్! సూపర్ ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తది మీకు. ఓకే. ఇక ఫైనల్లీ దీంతో పాటు ఒక ఎక్స్‌ట్రా పాయింట్ చెప్తా. మీరు పీవైక్యూస్ ఎలాగో సాల్వ్ చేయమని చెప్పినా కాబట్టి, ఇదొక వీడియో ఉంటది మన ఛానెల్‌లో. హౌ టు సాల్వ్ పీవైక్యూస్ ఎఫెక్టివ్‌లీ అని కొంచెం కిందకెళ్ళండి. ఈ వీడియో కనిపిస్తది లేదంటే డిస్క్రిప్షన్‌లో యాడ్ చేసి పెడతాం. ఈ ఒక్క వీడియో చూడండబ్బా! మీకు పీవైక్యూస్ సాల్వ్ చేయడం గూడా చాలా మంది స్టూడెంట్స్ తప్పుగా సాల్వ్ చేస్తూ ఉంటారు. మీరు ఈ వీడియో చూడండి. పీవైక్యూస్‌ని ప్రాపర్‌గా, ఎఫెక్టివ్‌గా ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుంటారు. చాలా హెల్ప్ అయితదబ్బా! ఓకే. సో, థాట్స్ ఇట్ ఫ్రమ్ థిస్ పర్టిక్యులర్ వీడియో. సో, నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి. జేఈఈ ఈస్ నాట్ గోయింగ్ టు బి థట్ ఈజీ. ఇట్ ఈస్ గోయింగ్ టు బి టఫ్. ఎస్పెషల్లీ మ్యాథ్స్ ఈస్ గోయింగ్ టు బి లెంథీ. మీకు మీ మాక్ టెస్ట్‌లో కొన్నిసార్లు 20 మార్క్సే వస్తాయి. కొన్నిసార్లు 24 మార్క్సే వస్తాయి. లేదా కొన్నిసార్లు 10 మార్కులే వచ్చుంటాయి మీకు. కానీ దట్ డజంట్ మీన్ మీరు మధ్యలో జేఈఈ వదిలేసుకొని, లైట్ తీసుకొని, మ్యాథ్స్ లైట్ తీసుకొని లేదు. మీరు అనాలిసిస్ చెయ్యండి. చెప్పినా కదా! మీ టార్గెట్ ఏంది? అన్న ఎట్లన్నా చేసి 13+ క్వెషన్స్ కరెక్ట్‌గా చేయాలి.
ఓకే. ఆ 13 మినిమమ్ క్వెషన్స్ కరెక్ట్‌గా చేసుకునేలాగా చూసుకోండి మీరు. అండ్ అగైన్ దానికి తగ్గట్టుగా మీరేం చేస్తారు అంటే ఎక్కడెక్కడ మిస్టేక్స్ అవుతున్నాయో అవన్నీ ప్రాపర్‌గా నోట్ డౌన్ చేసుకొని దాని మీద వర్క్ చేసుకుంటూ మీరు దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళండి. 2 ఇయర్స్ జర్నీ ఇది. సో, ఒక్క చిన్న చిన్న మాక్ టెస్ట్‌ల స్కోర్ వల్ల లేదా కొంతమంది కాలేజ్‌లో సెక్షన్స్ షఫ్లింగ్ అంటాడు. ఆ సెక్షన్‌లో ఏసేస్తా, ఈ సెక్షన్‌లో ఏస్తా, ఇన్ని మార్కులొస్తాయి. ఆ మెంటల్ టార్చర్ అంతా ఉంటది. అవన్నీ పక్కకు పడేసి ఎగ్జామ్‌కి ఏం గావాలో దాని మీద ఫోకస్ జేయండి. ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీకు మొత్తం 2 ఇయర్స్ జర్నీ ఎండింగ్‌లో నీకు ఏ సెక్షన్‌లో ఉన్నా, ఏం జేస్తున్నా అని గుర్తుండదు. ఎగ్జామ్ ఎట్లా రాసినా అని గుర్తుంటది. ఓకే. నాకు తెలిసిన చాలా మంది స్టూడెంట్స్ లోయర్ సెక్షన్‌లో ఉన్న వాళ్ళ ప్రిపరేషన్ కరెక్ట్ డైరెక్షన్‌లో ఉండే గాబట్టి ఎన్‌ఐటీలు, ఐఐటీలు కొట్టిండ్రు. సో, అవన్నీ మీరు ఎక్కువ సీరియస్‌గా తీసుకోకండి. ప్రాపర్‌గా ప్రిపేర్ అవ్వండి. ఓకే. అండ్ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండబ్బా. అండ్ అలాగే ఇందాక మాక్ టెస్ట్ అన్నా కదా! చాప్టర్ వైస్ మాక్ టెస్ట్‌లు మీ మీ కాలేజ్‌లో లేకపోతే లేదా ప్రొవైడ్ చేస్తున్నా మీకు ఇఫ్ యూ డోంట్ ఫీల్ అది జేఈఈ లెవెల్ లేవన్నా చాలా హై లెవెల్‌లో ఉన్నాయి లేదా చాలా లో లెవెల్‌లో అనిపిస్తే డిస్క్రిప్షన్‌లో మన ఒక మాక్ టెస్ట్ సిరీస్ అయితే యాడ్ చేసి పెడతా లింక్. ఓకే. అందులో మీకు చాప్టర్ వైస్ అలాగే ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్ అలాగే దాంతో పాటు జేఈఈ పీవైక్యూస్ మీద కూడా మీరు టెస్ట్‌లు రాయొచ్చనమాట. అవన్నీ కూడా ఉంటాయి అందులో. అండ్ దాంతో పాటు మీకు కాంప్లిమెంటరీగా ఎబ్సెట్ బిట్‌సాట్‌కి సంబంధించిన టెస్ట్ సిరీస్ గూడా వస్తది అందులో. సో, యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ ఔట్. డిస్క్రిప్షన్‌లో లింక్ యాడ్ చేసి పెడతా. అండ్ అలాగే అన్న ఆన్‌లైన్ కోచింగ్ కోసం చూస్తున్నా, మీ దగ్గర మంచి బ్యాచెస్ ఉన్నాయా అంటే ఆల్రెడీ చాలా మంది స్టూడెంట్స్ మన 'అర్జున జేఈఈ తెలుగులో' జాయిన్ అయ్యిండ్రు. ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయి. సూపర్‌గా వెళ్తుంది. ఫస్ట్ ఇయర్ క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయి. సో, అందులో జాయిన్ అయిపోండి. మొత్తం చాలా డీటెయిల్డ్ జేఈఈ లెవెల్ జేఈఈ ఎగ్జామ్‌కి ఎగ్జాక్ట్‌గా ఏం గావాలో అదే కవర్ చేస్తున్నాం అక్కడ. అలాంగ్ విత్ డిజిటల్ మాడ్యూల్స్ అండ్ మీకు పీవైక్యూస్ అండ్ దాంతో పాటు మీకు ఆహ్, డౌట్ రిజాల్వ్ చేయడానికి కావాల్సిన అంటే లైవ్‌గా మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా అది రిజాల్వ్ చేస్తున్నాం. దాంతో పాటు మీకు ఎవ్రీ టాపిక్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ కోసం మీకైతే ప్రాక్టీస్ క్వెషన్స్ అయితే ఇస్తున్నాం డీపీబీస్. ఇంకా చాలా ఉన్నాయి. చాలా చాలా ఫీచర్స్ ఇస్తున్నాం. అది హార్డ్‌లీ 5000 బిలోనే ఉంటది. 4999కే. ఇంకా కొన్ని సార్లు ఇంకా తక్కువ ప్రైస్‌కే వస్తది. ఓకే. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో యాడ్ చేసి పెడతా. డూ చెక్ ఇట్ ఔట్. ఇంకా ఇప్పుడిప్పుడే క్లాసెస్ స్టార్ట్ అయినాయి. ఐ థింక్ 2 చాప్టర్స్ అయితే అయిపోయినాయి. ఓకే. సో, లేట్ చేయకండి. లేట్ చేస్తే ఇంకా బ్యాక్‌లాగ్స్ పడుతూ ఉంటాయి. ఇప్పుడే జాయిన్ అయిపోండి. మీరు జాయిన్ అయినా గూడా మీకు రికార్డింగ్స్ ఉంటాయి గాబట్టి అవి చూసేసుకొని అవి కవర్ చేసేసుకోవచ్చు. ఓకే. సో, లింక్ డిస్క్రిప్షన్‌లో యాడ్ చేసి పెడతా. అండ్ ఇంకా మీకు వేరే ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి. మీకు ఈ అనాలిసిస్ అంటే అసలు నెక్స్ట్ 2 ఇయర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? జేఈఈ మ్యాథ్స్‌కి మీకు నచ్చితే మీకు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ గూడా అట్లనే చెప్పన్నా. నాకు ప్రాపర్‌గా ఇలాగే చెప్పు అనంటే మీరు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మీకు ఏది గావాలి జెప్పండి. నెక్స్ట్ ఏ సబ్జెక్ట్ గావాలో జెప్పండి. ఫిజిక్సా? కెమిస్ట్రీయో? అది అయితే కామెంట్ జేయండి. చూద్దాం. ఒక 200, 250 కామెంట్స్ కన్నా ఎక్కువొస్తే దెన్ ఐల్ డెఫినైట్‌లీ కన్సిడర్ ఇట్. సేమ్ ఇలాంటి ఒక అనాలిసిస్ అయితే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి చేస్తా అనమాట. ఓకే. సో, థాట్స్ ఇట్ గైస్. థాంక్ యూ సో మచ్. కలుద్దాం మనం ఇంకో వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్. బాయ్.